పెట్రోల్ డీజిల్ మీద మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ పక్కన విదేశాల నుండి తెప్పించడం ఒక ఎత్తు, ఇప్పటికీ ధరలు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో 110 దాటి ఉంది, మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 100 లోపు ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మళ్లీ ధరలు పెరుగుతాయేమో అన్న భయంతో పాటు బారులు తీరి ఉంటున్నటువంటి సందర్భంలో పెట్రోల్ డీజిల్ మీద ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మీద లీటర్కి 13 రూపాయలు ఉన్నటువంటి ట్యాక్స్ని 3 రూపాయలకి తగ్గించింది, 10 రూపాయలు తగ్గించేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయల మేర ధర తగ్గబోతుంది. అసలు యుద్ధ సమయంలో అన్ని దేశాల్లో 30%, 40% పెంచుతుంటే ఇక్కడ రివర్స్లో పెట్రోల్ మీద 13 నుంచి 3 రూపాయలకి ట్యాక్స్ తగ్గించడం అంటే 10 రూపాయలు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. డీజిల్ మీద ఎక్సైజ్ సంఖ్య పూర్తిగా ఎత్తివేశారు, తద్వారా దాని ధర కూడా తగ్గిపోతుంది. ఓవరాల్గా వాహనదారులకు ఇది భారీ ఊరట. పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయలు ధర తగ్గుతుండటం అనేటటువంటిది అద్భుతమైనటువంటి విషయం. కొంతమంది పెద్ద ఎత్తున ధరలు పెరుగుతాయన్న భయంతో కూడా ఏదైతే భారీగా స్టాక్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో జరిగిన చర్య ఇది.